వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం మీద భారతదేశ విదేశాంగ శాఖ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చలేదని చాలామంది చిన్నబోతున్నారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం మీద దేశ ప్రధాని ఏదో ఒకటి చెప్పాలని అడుగుతున్నారు. ఇరాన్ భారతదేశానికి మిత్రదేశమా? ఇరాన్కి భారత్ సపోర్ట్ చేయవలసిందా? గతంలో ఇరాన్ మనకు మద్దతుగా నిలబడిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా మన దేశంలోనే ఉంటూ హిపోక్రసీ చూపిస్తున్న మరి కొంతమంది గురించి కూడా మనం తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, 1947లో ఇరాన్ పాకిస్తాన్ని ఒక దేశంగా గుర్తించింది. మొదటి నుండి ఇరాన్ మనతో ఎప్పుడూ కలిసి రాలేదు. మన అభిప్రాయాలను ఇరాన్ ఎప్పుడూ గౌరవించనూ లేదు. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత కూడా ఇరాన్ మనసు మారలేదు. ఇరాన్ ఎప్పుడు భారతదేశం తరపున కానీ భారతీయ ముస్లింల తరపున కానీ పాజిటివ్గా మాట్లాడడానికి ఆసక్తే చూపలేదు. ఎప్పుడూ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇస్లాంను రక్షించే దేశంగా ఇరాన్ తనకు తాను ప్రకటించుకుంది. అప్పటి నుండి భారత్కు ఇరాన్కు అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలపడం మొదలుపెట్టింది. తర్వాత 1980 నుండి 1988 మధ్యలో ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు భారత్ ఎవరి వైపు లేకుండా మ్యూచువల్గా ఉండడానికి ప్రయత్నం చేసింది. కానీ భారత్ ఇరాక్కు సపోర్ట్ చేస్తుందని ఇరాన్ భావించింది. కశ్మీర్ విషయంలో బహిరంగంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేసినప్పటికీ ఇరాన్ భారత్ మద్దతు ఆశించింది. తర్వాత 90వ దశకంలో కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయినప్పుడు ఎన్నోసార్లు ఇరాన్ భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడడం కూడా చేసింది. 1990లో మొదటిసారి కాశ్మీర్ విషయంలో భారత్లో ముస్లింలకు అన్యాయం జరుగుతుందని బహిరంగంగా ప్రకటించారు. తర్వాత బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత తమ వ్యతిరేకతను కూడా తెలిపాడు. తర్వాత 2000 నుండి 2010 మధ్యలో ఎన్నో గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాలను ఇరాన్ భారత్తో రద్దు చేసింది. తర్వాత తమ ఈద్ సందర్భంగా కాశ్మీరీలను స్వాతంత్ర సమర యోధులుగా అభివర్ణించాడు. అలాగే ముస్లిం దేశాలు కాశ్మీరీలకు సహాయం చేయాలని వాళ్ళను గాజా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలతో పోల్చాడు. తర్వాత 2013లో భారత్కు చెందిన ఒక ఆయిల్ ట్యాంకర్ను తెహ్రాన్లో ఇరాన్ పొల్యూషన్ సాకు చూపించి సీజ్ చేసింది. 2019లో ఆర్టికల్ 370 రద్దుపై బహిరంగంగా విమర్శిస్తూ స్పెషల్ స్టేటస్ను మళ్లీ తిరిగి కాశ్మీర్కి ఇవ్వాలని కోరింది. 2024లో భారత్ ముస్లింలను మయన్మార్, గాజాలోని ముస్లింలతో పోలుస్తూ భారతదేశంలోని ముస్లింల బాధను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ముస్లింసే కాదని ట్వీట్ చేశాడు. ఇవన్నీ చూస్తే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరాన్ ఎప్పుడు కూడా భారత్తో సత్సంబంధాలను కొనసాగించినట్టు మనం ఎక్కడా చూడలేము. ఖమేనీ ఎప్పుడు భారత్ను ఒక దేశంగా చూడకుండా భారత్లోని ముస్లింల గురించి మాత్రమే మాట్లాడేవాడు. కానీ భారత్ మాత్రం డిప్లొమాటిక్ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని తన పని తాను చేసుకుంటూ పోయేది. ఇప్పుడు దేశంలోని కొంతమంది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం మీద మోడీ ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, గతంలో ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు భారత్ విదేశాంగ శాఖ మరియు మోడీ గారు తన సంతాపాన్ని ప్రకటించారు. ఇరాన్కు తోడుగా కూడా నిలిచారు. ఇప్పుడు దేశంలోని కొంతమంది ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం మీద మోడీ గారు ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నారు. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, గతంలో ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు భారత విదేశాంగ శాఖ మరియు మోడీ గారు తన సంతాపాన్ని ప్రకటించారు. ఇరాన్కు తోడుగా కూడా నిలిచారు. కానీ ఒక మతపరమైన నాయకుడు చనిపోయినప్పుడు సంతాపం ప్రకటించాలని భారత్కి కానీ మోడీ గారికి కానీ అవసరం లేదు. కాబట్టి మోడీ గారు ఏం మాట్లాడడం లేదు, సంతాపం ప్రకటించలేదు. కానీ ఏడ్చే వాళ్ళు ఈ ఏడుపును ఆపాలి. ఇంకోవైపు సోషల్ మీడియాలో ఖమేనీ మరణం మీద ఎంతో మంది ఏడుస్తూ, అరుస్తూ, గగ్గోలు పెడుతూ రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు ఏడ్చే హక్కు ఖచ్చితంగా ఉంది. కానీ భారత్లో ఉండి ఇరాన్ సుప్రీం లీడర్ గురించి ఏడవడం హిపోక్రసీ అనవచ్చు. ఇలాంటి హిపోక్రసీ ప్రజల గురించి 3 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి రకం హిపోక్రసీ పీపుల్. ఇరాన్ ఎక్కడైతే ఖమేనీ మరణం చెందిందో ఆ దేశంలో లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అక్కడ అమ్మాయిలు ఇండియాలో ఉండి ఏడ్చే వాళ్ళ మీద మీమ్స్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఇరాన్లో ఉండే ప్రజలు మా దేశం లీడర్ చనిపోతే మేము సంబరాలు చేసుకుంటుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కావడం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. ఇక రెండో రకం హిపోక్రెట్లను చూద్దాం. భారతదేశంలో చాలా చోట్ల కొవ్వొత్తులతోటి రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు తీస్తూ అమెరికా, ఇజ్రాయెల్లను తిడుతున్నారు. కానీ వీళ్ళు ఇంత సెలెక్టివ్గా ఆ 2 దేశాలని ఎందుకు తిడుతున్నారు అనేది ప్రశ్న. అమెరికా, ఇజ్రాయెల్ ఈ గల్ఫ్ దేశాల్లోని సౌదీ అరేబియాలో నుంచే ఫైటర్ జెట్లను ఉపయోగించి కమాండ్ని హతమార్చాయి. పాకిస్తాన్లోని ఒక ప్రాంతం నుంచి అమెరికా తన డ్రోన్లను, ఫైటర్ జెట్లను ఉపయోగించింది. ఖతార్, కువైట్లో US మిలిటరీ బేస్లు ఉన్నాయి. ఈ దేశాలను వీళ్ళు ఎందుకు తిట్టడం లేదు?
ఖమైనీని చంపడానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సహాయ సహకారాలు లేకుండా జరగదు అనే విషయం వీళ్ళందరికీ తెలుసు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే అతన్ని కూడా వీళ్ళు ఏమీ అనలేరు. కానీ మోడీ గారు సమాధానం చెప్పాలి అంటారు. ఎందుకంటే వీళ్ళు హాలిడేస్కి దుబాయ్కి, సౌదీకి, అబుదాబికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే ఈ ముస్లిం దేశాలన్నీ అమెరికా ఇజ్రాయెల్కు హెల్ప్ చేస్తుంటే మరి తిట్లు మాత్రం ఇజ్రాయెల్ అమెరికాకు మాత్రమే ఎందుకో అర్థం కావడం లేదు. ఇరాన్కు కూడా ఖచ్చితంగా తెలుసు ఈ అరబ్ దేశాలన్నీ వాళ్లకు మద్దతుగా లేవని. కానీ మన దేశంలో కన్నీళ్లకు కొదవ లేకుండా కార్చేస్తున్నారు. ఇక మూడవ రకం హిపోక్రెట్ల గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారో వాళ్ళు పెహల్గాంలో మతం అడిగి చంపినప్పుడు ఎందుకు రోడ్ల మీదకు రాలేదో అడగాలనుంది. వీళ్ళు ఎప్పుడు కొవ్వొత్తులతో రోడ్డు మీదకు రాలేదు, పాకిస్తాన్ను తిట్టలేదు. ఒక మేడం గారు అయితే సోషల్ మీడియాలో అమెరికా ఇజ్రాయెల్ను, ట్రంప్ను చంపడానికి మోడీ గారిని పర్మిషన్ అడుగుతుంది. కానీ ఈమె పెహల్గాంలో అమాయకులను చంపినప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళని చంపడానికి ఎందుకు పర్మిషన్ అడగలేదో మరి. ఇలాంటి లక్షల మంది ఈ రోజు ఇరాన్ అధ్యక్షుడి మరణం మీద బాధపడుతున్నారో వీళ్ళు భారతీయులకు ఏమైనా జరిగినప్పుడు ఆ బాధ ఎక్కడికి మాయమైపోతుందో ఎవరికి అర్థం కావడం లేదు. నన్ను అడిగితే నిజంగానే కొంతమంది ఇరాన్కు స్పెషల్ ఫ్లైట్లో పంపించాలి. మా వీడియో కనుక ఎవరైనా రాజకీయ నాయకులు కానీ వ్యాపారవేత్తలు కానీ చూస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళను ఒక స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి ఇరాన్కు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వీళ్లకు మన భారతదేశం కంటే ఇరాన్కు వీళ్ళ అవసరం ఎక్కువగా ఉంది. ఇలాంటి వాళ్ళ సమయం అస్సలు వృధా చేయకుండా వెంటనే పంపించాలి. ఎందుకంటే ఇరాన్ ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆఖరిగా ఒకే మాట చెప్పాలంటే, మన దేశంలో ఉంటున్నారు కాబట్టి మన దేశాన్ని ప్రేమించండి, లేదంటే మీరు ప్రేమిస్తున్న దేశానికి వెళ్ళి అక్కడే ఉండిపోండి. దీనికంటే సింపుల్ సొల్యూషన్ అస్సలే ఉండదు. ఇక్కడ ఏడుపులు, గగ్గోలు ఎందుకు? మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.